ఇక తెలంగాణ పేపర్లోకి వెళ్దాం. తెలంగాణ బ్లాక్మెయిల్ రాజకీయం, బడేమియా చోటేమియా. ఈ మోడీ ఉన్ను రేవంత్ రెడ్డి ఎట్లా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు అనేది ప్రధాన వార్తగా రాసుకొచ్చే ప్రయత్నం చేసింది తెలంగాణ పేపర్. బ్లాక్మెయిల్ రాజకీయం, బడేమియా చోటేమియా అని ఇటు మోడీని అటు రేవంత్ రెడ్డిని పెట్టింది. ప్రజల దగ్గర ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? ఆ అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మతమేనా? ఇది బ్లాక్మెయిలింగ్. ఇక ఇక్కడ ఈయనేమన్నాడో చూద్దాం. తర్వాత ఇక్కడ ఎక్కువ మంది ఉన్న పిల్లలకు పంచుతారు అంటే ఎక్కువ మంది పిల్లలను ముస్లింలుగా అంటారు కాబట్టి మీ హిందువుల సంపదను మొత్తం గుంజుకొని ముస్లింలకు ఇస్తారని ఇక్కడ నర్మగర్భంగా మన ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడడం జరిగింది. ఒక పని చేయి, హిందువులను ఒక్కొక్కరిని 20 మందిని కనమని చెప్పు. ఏమన్నా బుద్ధున్నదా మోదీ గారు? మీకు ఏం మాటలు మాట్లాడతాను? ఇక్కడ ఎన్నికల కోడ్ పెట్టుకొని ఇవ్వా? అసలు సంపద అంటేనే ప్రజలకు పంచడం కదా. మరి మీరు పెళ్లి చేసుకొని మీరు 20 మందిని కనపైన్లు, ఇదేనా పద్ధతి? ముస్లింల పట్ల ఇంత విద్వేషమా? ఇట్లా ఈయనేమో ఇట్లా ఇంకా అర్బన్ నక్సలైట్ మనస్తత్వం అన్నమాట. మరి నక్సలైట్లు భూములు పంచిలా అన్నాడు పేదోళ్లకు. ఇక అర్బన్ నక్సలైట్ మనస్తత్వం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అర్బన్ నక్సలైట్ మనస్తత్వం ఉన్నదని ఇట్లా ఈయన బ్లాక్మెయిల్ చేస్తాను. ఇక ఇక్కడ ఏమంటాడు చోటేమియా మన రేవంత్ రెడ్డి గారు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆనగా అంటే ఒట్టుగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసి మాట ఇస్తున్న 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. 35 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుంది కదా. ఈ విషయం మా ఆడబిడ్డలకు తెలియదా? అబ్బో, నువ్వు ఏసీ బస్సులలో ఏసీలు పెట్టి మొత్తం మహిళలను సుక్క చెమట గారకుండా తిప్పుతాను అటు ఇటు. ఏది ఉయ్యాలలో వేసి ఊపినట్టు తిప్పుతాను నీ ఉచిత బస్సు ప్రయాణంలో. సిగ్గు అనిపించలేదు ముఖ్యమంత్రి గారు? వాళ్ళు జాకెట్లు చినిగిపోయేటట్టు ఒగలు కొట్టుకొని చత్తాన్లు, చీరలు గుంజుకుంటాన్లు, రైకలు గుంజుకుంటాన్లు, ఒకరినొకరు ఎంటికలు బట్టి ఎటుబాటు అటు బీక్కుంటాన్లు. సంకల పిల్లగాడు ఉన్నదా కనబడతలేదు, పక్కన భర్త ఉన్నదా కనబడతలేదు, కొట్టుకొని చత్తాను మహిళలు నీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల. పెద్ద ఘనకార్యం సాధించినట్టు దీని వల్లనే మా బతుకులన్నీ మారిపోయినట్టు. ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా? ఇన్ని రోజులు లేకపోతే నడవలేదా? ఇన్ని రోజులు ఉచిత బస్సు ప్రయాణం లేకపోతే మా మహిళలు టికెట్లు తీసుకొని ప్రయాణించలేదా? గిదా నీ బ్లాక్మెయిలింగ్? గిట్లా నువ్వు బ్లాక్మెయిల్ చేసేది? నీ బడేమియేమో ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాను, చోటమియనేమో ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాడా? అంటే మా బతుకులు ఇంకా మా మహిళలు, మా అణగారిన వర్గాల మహిళలు ఇంకా కనీసం బస్సు టికెట్ కొనే అంత స్థితిలో కూడా లేరా? నువ్వు బస్సులు ఆపేస్తే, నువ్వు ఉచిత బస్సు ప్రయాణం తీసేస్తే వాళ్ళు కాలినడకన నడుచుకుంటా పోతారా? నువ్వు గీదా మాట్లాడేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి? అసలు నేను ఎవరు అడిగిండు ఉచిత బస్సు ప్రయాణం? ఉచిత బస్సు ప్రయాణం పెట్టి నువ్వు ఎట్లా చేసినావు ఆ వ్యవస్థను అంతా? ఆర్టీసీ నిండా ముంచే దగ్గరికి తీసుకొచ్చినావు, ఆడోళ్ళు కొట్టుకునే కాడికి తీసుకొచ్చినావు, మొగోళ్ళు బస్సులు ఎక్కనియకుండా చేసినావు. ఇక రేపటికాలే ప్రభుత్వం అని వస్తే మాకు ఎందుకు లేదు ఉచిత బస్సు ప్రయాణం అనే కాడికి తెచ్చినావు ఆఖరికి. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, కాంగ్రెస్ ఓడిపోతే ఉచిత బస్సు ప్రయాణం పోతే మొత్తం ఇక కాలినడక నడుచుకుంటా పోతామాట. ఇదా నేను ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చెప్పే మాటలు? ఇదే అనే హర్షించే మాటలు? నీ బ్లాక్మెయిలింగ్ కథలు కాకపోతే, కేంద్రంలో కాంగ్రెస్ రాకపోతే అన్నీ ఆగిపోయినట్టే. ఇదో రాజకీయం, నీదో తెలివి, నువ్వు మాట్లాడే మాటలు ఒక మాటలు.